ముందుగా ఈ ఆరాతాలేని నాకు ఇక్కడ నిలవబడే అవకాశాన్ని ఇచ్చిన ఆ దేవదేవునికి, మన సంఘ కాపరి గారికి, మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన ఆఖరి 7 మాటల్లో 6వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చూసుకున్నట్లయితే, యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏమి సమాప్తమైంది? యేసుక్రీస్తు వారి జన్మ సమాప్తం అయిపోయిందా, లేకపోతే ఆయన పని అయిపోయిందా? ఏమి సమాప్తమైందని ఆయన మరి మనకి చెప్పి ఉన్నాడు అని ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు కారణ జన్ముడు. ఆయన ఈ లోకానికి ప్రణాళిక ప్రకారం వచ్చి ఉన్నాడు. ఆయన పుట్టుకకు ఒక ప్రణాళిక ఉంది, ఆయన మరణానికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం తనకు తండ్రి ఏదైతే అప్పచెప్పి ఉన్నాడో ఆ కార్యం తను పూర్తి చేసి ఉన్నాడు. అందువలన యేసుక్రీస్తు వారు సమాప్తమైనది అని చెప్పి ఉన్నారు. అంటే అది ఇంకొక విధంగా కూడా మనం లోకరీత్యా మనం చెప్పేటైతే, నేను సాధించాను, నేను ముగించాను, నేను విజయం, నేను నాకు అప్పచెప్పిన పనిని చాలా చాకచక్యంగా చేశానని మనుషులం కాబట్టి గొప్పలకు పోయి చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఆయన శరీరధారిగా ఉన్న దైవత్వాన్ని కలిగి ఉన్న మనిషి కాబట్టి తను అక్కడ కూడా చాలా తనను తాను తగ్గించుకొని, తండ్రి మరి ఏదైతే నీవు నాకు అప్పచెప్పి ఉన్నావో ఆ పనిని నేను సమాప్తం చేశాను, ముగించాను అని అక్కడ కూడా చాలా దీనత్వంతో చెప్పినట్టుగా మనం చూడవచ్చు. ఇంకొక విషయం మనం ఆలోచించినట్లయితే, ఏమేమి సమాప్తం చేశారు? మరి క్రీస్తువారు ఈ లోకంలో పుట్టినాక తల్లిదండ్రుల దగ్గర 30 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ నుంచి తండ్రి తనకు ఏదైతే అప్పచెప్పి ఉన్నాడో ఆ పనిని 3.5 సంవత్సరాలు ఈ లోకంలో తను చేయవలసిందంతా చేశాడు. అయితే ఇక్కడ ప్రాయశ్చిత్త కార్యం పూర్తి. మొదటగా చూసుకుంటే మనం ప్రాయశ్చిత్త కార్యం పూర్తి. మానవ జాతికి పాప విముక్తి కోసం మరి ఆయన ఎన్నో ప్రసంగాలు చేశాడు. తండ్రి అయిన దేవుని గురించి తెలియని వాళ్ళకి ఎంతోమందికి తెలియచేశాడు. ఎన్నో సూచక క్రియలు చూపించాడు జనానికి. కుంటి వాళ్ళని నడిపించాడు, గుడ్డి వాళ్ళకి చూపు తెప్పించాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు. ఈ విధంగా తన తండ్రి ద్వారా సంతరించుకున్న దైవత్వాన్ని సూచక క్రియల ద్వారా చూపిస్తూ తన ప్రయాణం సాగిస్తూ ఆఖరికి ఎక్కడికి వచ్చాడంటే శిలువపై మరణాన్ని పొందే వరకు వచ్చాడు. ఇదంతా ఎవరి కోసమయ్యా అంటే మన కోసమే, ఆయన కోసం కాదు. మన కోసం తండ్రి దగ్గర నుంచి క్రీస్తువారు ఈ లోకానికి మానవ నరరూపిగా ఈ లోకానికి వచ్చి మన కోసం ఈ శిలువపై మరణించే స్థితికి వచ్చాడు. మరి ఈ క్రమంలో తను ఎంతగా నలిగిపోయాడంటే తన శరీరాన్ని నలగొట్టబడింది. తను మరణమంచుల దాకా వెళ్ళిన రోజులు ఉన్నాయి. గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఏమన్నాడండి? అయ్యా, నీ చిత్తమైతే ఈ పాత్రను, మరణ పాత్రను నా వద్ద నుంచి తొలగించమన్నాడు. ఎందుకంటే అప్పటికి యేసుక్రీస్తు వారికి తండ్రి అప్పగించిన కార్యాలు అయిపోలేదు కాబట్టి ఆ పాత్రను తొలగించమని తండ్రిని అడిగాడు. మరి తను అప్పచెప్పిన పనిని ముగించాల్సిన పని ఆయన మీదే ఉంది, వేరే వాళ్ళు చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన జన్మ పరిశుద్ధం, ఆయన మాట పరిశుద్ధం,
ఆయన ఆలోచన పరిశుద్ధం, ఆయన పనులు పరిశుద్ధం. కాబట్టి ఆయన మాత్రమే తండ్రి అప్పగించిన పనిని ఇక్కడ ఈ లోకంలో చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే అది యేసుక్రీస్తు వారే. అలాగే చూసుకుంటే మనం ఇక్కడ ప్రవచనాల నెరవేర్పు. యేసుక్రీస్తు వారి గురించి పాత నిబంధనలో ఎంతోమంది భక్తులు చెప్పి ఉన్నారు. ఆయన పుట్టుక గురించి చెప్పి ఉన్నారు, ఆయన మరణం గురించి చెప్పి ఉన్నారు. అయితే ఆయన మరణం దాకా వచ్చే ముందు ఎన్ని చేసి ఉన్నాడయ్యా ఈ లోకానుసారంగా అంటే చాలా చేసి ఉన్నాడు. ఇప్పుడు చూసుకుంటే మనం యెషయా 53:5 చూసుకుంటే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడిను, మన సమాధానార్థమై శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. నిజంగా ఏదన్నా తండ్రి తప్పు చేసో, కుమారుడు తప్పు చేసో ఆ శిక్ష అనుభవించాల్సినప్పుడు తండ్రికి బదులు కొడుకును కానీ, కొడుకులకు బదులు తండ్రిని కానీ అనుభవించమంటే ఈ లోకంలో మనం ఒప్పుకుంటామా? మన పిల్లలు చేసిన తప్పుకి, అయ్యా నీ పిల్లవాడు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తే నీ పిల్లవాడిని వదిలేస్తారంటే ఎంతమంది తండ్రులు ఒప్పుకుంటారు? లేదు, తల్లిదండ్రులు చేసిన తప్పుకి పిల్లల్ని శిక్ష అనుభవిస్తామంటే పిల్లలు అసలు మన కంటికి కనిపిస్తారా? కనిపించరు, వెళ్ళిపోతారు. మనమన్నా పక్క నుండి ఆలోచిస్తాం తల్లిదండ్రులుగా, కానీ పిల్లలు మనల్ని వదిలి వెళ్ళిపోతారు. ఎందుకు? అక్కడ ఉంటే ఏ శిక్ష అనుభవించాల్సి వస్తుందని. అయితే మనతో ఏ సంబంధము లేని ఈయన మన పాప భారాల కోసం, మన కోసం తాను నలగొట్టుకుని తన శిక్ష అనుభవించి మనకు స్వస్థత కలుగు చేశాడంట. ఎంత గొప్ప విషయం అండి! ఈ విధంగా చూసుకుంటే మరి 1 పేతురు 2:24 మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొనును. తన శరీరంలో మన పాపాలని మ్రాణు మీద మోసుకున్నాడు. ఎందుకు? దేవుడు ఏదైతే తండ్రి తనకు అప్పచెప్పబడిన కార్యం ఉందో అది ముగించాలి. అది ముగించాలంటే మన పాప పరిహారం జరగాలి. ఆ పాప పరిహారం జరగాలంటే తనను తాను నలగొట్టుకొనబడాల్సిందే, ఖచ్చితంగా నలగొట్టుకొనబడాల్సిందే. ఆయన ఎంత జాలి, దయ, కరుణ కలిగిన వాడంటే మరి తనని మరణానికి అప్పగించిన ఇస్కరియోతు యోధా జన్మ మీద కూడా తను బాధను అనుభవిస్తూ, అయ్యో ఈ మనుష్యుడు పుట్టి ఉండకపోతే ఎంత మేలు కదా అన్నాడు. మరి అదే మనమైతే మనకు హాని చేసిన వాళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తామా? ఖచ్చితంగా ఆలోచిస్తాం. కానీ ఆయన మరణానికి దగ్గరగా ఉండి కూడా తనను అప్పగించిన ఇస్కరియోతు యోధా గురించి అంతగా ఆలోచించగలిగాడంటే మరి అందుకే మనం ఈరోజు ఆయన్ని కొనియాడుతున్నాము, ఎంతగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయన యొక్క జాలి, కరుణ, దయ, ఆయన చేసిన త్యాగం. ఇలా చూసుకుంటూ పోతే మరి ప్రవచనాల నెరవేర్పు తర్వాత దేవుడు సెలవిచ్చిన కార్యం అంతా నెరవేరిందని యేసు ఈ మాట ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఎంతటి గొప్ప విషయం అంటే తాను దైవత్వాన్ని నింపుకొని ఉన్నాడు, కానీ శరీరధారిగా తండ్రి అప్పగించిన పనిని ముగించాల్సి ఉంది. కాబట్టి ఆ విధంగా ఆయన రక్తాన్ని చిందించి తన మరణానికి శిలువపై వేలాడే పరిస్థితికి వచ్చాడు. ధర్మశాస్త్రం సంపూర్ణమైనది. ఇంకొకటి చూసుకుంటే మనం ధర్మశాస్త్రం సంపూర్ణమైనది, సమాప్తమైన దాంట్లో ఇంకొకటి ఏంటండి, ధర్మశాస్త్రం సంపూర్ణమైనది. ఆయన దేవుని నీతిని నెరవేర్చబడటానికి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని ఏ మనిషిగా పూర్తిగా పాటించలేకపోయాడు. అయితే యేసు పాపం లేనివాడిగా జీవించి ధర్మశాస్త్రాన్ని, నీతిని సంపూర్తిగా నెరవేర్చాడు. ఎందుకంటే ఈ లోకంలో వేరే మనిషి, ఇందాక చెప్పుకున్నట్టుగా వేరే ఎవరు కూడా తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చలేరు. ఎందుకంటే మనము పాపము చేత జన్మించబడిన వారము. ఆయన ఒక్కడే పరిశుద్ధ జన్మను పొందుకున్నవాడు కాబట్టి తనకు అప్పగించిన పనిని
నెరవేర్పు కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ కాలంలో యేసుక్రీస్తు వారు ఎంతో తనను తగ్గించుకొని తండ్రి సమాప్తమైనదని మాత్రమే చెప్పాడు. అయితే విజయోత్సవంగా చెప్పుకోవాలంటే కొంతమంది కొన్ని పార్టీలు అరేంజ్ చేస్తారు, లేదు కొంతమంది గెట్ టుగెదర్ అని కొంతమంది బంధువులందరిని ఆత్మీయుల్ని పిలుచుకొని ఏంటయ్యా ఏంటి మంచి విందు ఏర్పాటు చేస్తారు, మంచి మంచి పానీయాలు ఇస్తారు. ఇచ్చి ఏంటయ్యా విషయం అంటే ఈరోజు నా కొడుకు అది చేశాడు, నా కూతురు ఇది చేసింది, లేదంటే మా మనవడు అది చేశాడు, నా కోడలు ఇది సాధించిందని చాలా గొప్పగా చెప్పుకుంటారు. అయితే యేసుక్రీస్తు వారు దానిని కూడా ఎంతో దీనత్వంతో సమాప్తమైనది అని మాత్రమే సిలువ పైన చాలా తనను తాను తగ్గించుకొని చెప్పి ఉన్నాడు. దేవునికి మనిషికి మధ్య ఉన్న అడ్డుగోడలను ఆయన తీసివేశాడు తన ద్వారా. ఈ విధంగా చూసుకుంటే సమాప్తమైనదంటే యేసు ఓడిపోయి అన్న మాట కాదు, ఆయన గెలిచాడు. ఆయన గెలిచి తను ఉంచబడిన భారమైన పనిని అత్యంత విజయవంతంగా తన పైన ఏదైతే భారం ఉందో, మత్తయి సువార్తలో ఎక్కడ ఉందండి, క్షమించండి నాకు తెలియదు, రిఫరెన్స్ గుర్తులేదు. తనపై రాజ్యభారం ఉంచబడిను అని ఉంది యేసుక్రీస్తు పైన. ఆ భారం చేత ఇప్పటి వరకు ఏదైతే క్రీస్తు వారు నలగుగొట్టబడి సిలువ పైన తను మరణం దగ్గరలో ఉండగా తను ఏం చెబుతున్నాడు తండ్రికి ఏం చెబుతాడంటే, అయ్యా ఏదైతే నువ్వు ఈ జనుల కోసం నాకు అప్పగించిన పని ఉందో దానిని నేను సమాప్తపరిచాను. వాళ్ళ పాపము పరిహారం కోసం నా శరీరాన్ని నేను నలుగొట్టుకున్నాను. వాళ్ళ పాప పరిహారార్థం కోసం నేను నా రక్తాన్ని చిందించాను. వాళ్ళ పాప పరిహారార్థం కోసం నేను మరణానికి కూడా సిద్ధమయ్యాను నీ మాట ప్రకారం. అందుకే ఏదైతే నువ్వు నాకు అప్పజెప్పిన పనిని నేను సమాప్తం చేశాను. కాబట్టి తర్వాత మనకి 7వ మాటగా చూసినట్లయితే ఏమంటున్నాడు, తన ఆత్మను అప్పగించాడు. ఈ సమాప్తం తనకు అప్పగించిన పనిని నేను పూర్తి చేశాను తండ్రి అని చెప్పిన తర్వాతే తన ఆత్మను యేసు తండ్రికి అప్పగించుకున్నాడు. కాబట్టి ఈ లోకానుసారంగా చూసుకుంటే మరి ఇప్పుడున్న బిడ్డలు తల్లిదండ్రులు చెప్పిన పనిని ఎంతవరకు చేస్తున్నారు? కుటుంబ పరంగా చూసుకుంటే చాలా వరకు చేయట్లేదు. ఇప్పుడున్న జనరేషను తల్లిదండ్రుల్ని గురువు దైవం అంటారు, తల్లిదండ్రి దైవం అంటారు, ఏదీ లేదు. కాబట్టి ఈ లోకానుసారంగా ఇప్పుడున్న జనరేషను తల్లిదండ్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి, గురువుకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి, దైవానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే సమాజంలో ఒక మంచి స్థితిలో ఉంటారు. ఎందుకు? యేసయ్య తనకు అప్పచెప్పిన పనిని తండ్రిని గౌరవించి తనకు అప్పచెప్పిన పని కోసం తనను తాను హింసించుకుంటూ మరణం వరకు వెళ్ళాడు. అంటే మరి తన క్షయమైపోయే శరీరాన్ని వదులుకొని అక్షయమైన శరీరంతో మరి 3వ రోజు పునరుద్ధానికి వెళ్ళబడ్డాడు. అంటే కేవలం తండ్రి అప్పచెప్పిన పనిని తాను గౌరవంతో ముగించబడ్డాడు. కాబట్టి మరి మనం కూడా ఏదైతే మనకి యేసుక్రీస్తు వారు చూపించిన ఈ మార్గాన్ని నడుస్తూ ఈ మాటలను మనం కూడా పాటించి యేసుక్రీస్తు వారి కృపాదయను పొందుకోవాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, సంఘ కాపరి గారికి, ఆ దేవాతి దేవుడికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.